వెహికల్ ఫీల్డ్ లో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా జెన్యూన్ సర్వీస్ ఇచ్చే డ్రైవర్స్ కస్టమర్స్ కి చేరువవటంలో హర్డిల్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఓలా యాప్ తో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి, కొత్త బిజినెస్ ని క్రియేట్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో చూడండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బిన్ అన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. కల కాదు ఇది నిజం, గిల్లి చూసుకోండి, తడుముకుని అలర్ట్ అవ్వండి. కల కాదు ఇది నిజం, ఒక ఇండియన్ సినిమా తొలిసారి ప్రప్రథమంగా 1000 కోట్లు కొల్లగొట్టింది. 10 రోజుల క్రితం వరకు కూడా 1000 కోట్లు అనే మాట అతిశయోక్తి. ఇండియన్ సినిమాకి 1000 కోట్లు కలెక్షన్లు అంటే ఓవర్ చేస్తున్నారు, అతిగా ఆశపడుతున్నారు లాంటి మాటలు వినపడ్డాయి. ఈ రోజు అదే నిజమై నిలువెత్తున నిలబడింది. నమ్మక తప్పని పరిస్థితి, ఆ నిజాన్ని ఒప్పుకుని గర్వపడాల్సిన పరిస్థితి. ఇంకా విడ్డూరం ఏమిటి అంటే సినిమా రన్ కంప్లీట్ అవలా. 9 రోజుల కలెక్షన్లే 1000 కోట్లు. కలెక్షన్ల సందడి కొనసాగుతుంది. ఇంకో 20 రోజులు బాహుబలి జాతర ఇండియా వ్యాప్తంగా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అంటే ఎవరు ఊహించని మరో అద్భుతం సాక్షాత్కరించబోతుంది. అంచనాలు కట్టారు, ఫుల్ రన్ మీద బాహుబలి 2 1000 కోట్లు సాధించొచ్చు అని. 9 రోజులకే ఆ ముచ్చట పూర్తయింది. ఇక ఫుల్ రన్ ఫిగర్ 2000 కోట్లైనా ఆశ్చర్యపోనవసరం లేదు, అవకాశం ఉంది. ఆ సంగతి తర్వాత ఇప్పటికైతే ఈ 1000 కోట్ల మాట గొప్పలకే గొప్ప. ఇండియాలో సినిమా పుట్టి 104 సంవత్సరాలైంది. బాహుబలి సాధించిన ఈ ఘనత గురించి మరో 100 సంవత్సరాలు ఇండియా మాట్లాడుకుంటది. అంతటి ఘనత సాధించిన సినిమా తెలుగు సినిమా అయినందుకు, తెలుగు నాట రూపొందినందుకు తెలుగు వాళ్లందరూ ఆత్మీయంగా గర్వించాల్సిందే. ఎందుకంటే ఈ తెలుగు సినిమా రేపటి నుండి ఇండియా సినిమా గతినే మార్చేయనుంది. ఇప్పటి వరకు బావిలో కప్పల్లా ఇదే ప్రపంచం అనుకుంటున్న ఇండియన్ సినిమా రెక్కలు విప్పుకుని సప్త సముద్రాలు జయించటానికి బయలుదేరతది. ఇకపై ఇండియాలో రూపొందే చాలా సినిమాలకి స్ఫూర్తి, ధైర్యం బాహుబలినే. ఓ తెలుగు దర్శకుడు ప్రపంచ ప్రసిద్ధి బీబీసీ న్యూస్ ఛానల్లో కూర్చుని తన కృషి గురించి వివరిస్తున్నాడు. బీబీసీ ఛానల్ హైదరాబాద్ గురించి, తెలుగు సినిమా గురించి ప్రపంచం తెలుసుకునేలా వివరిస్తుంది. ఈ అచీవ్మెంట్ స్ఫూర్తి ఇవ్వకుండా ఉండగలుగుతుందా, ధైర్యం ఇవ్వకుండా ఉండగలుగుతుందా? బాహుబలి 1000 కోట్ల కలెక్షన్లు చెప్తున్న మరో విషయం ఇండియన్ సినిమా మార్కెట్ పొటెన్షియల్ కి కొత్త అర్థాలు చెప్తున్నాయి. వసూలైన 1000 కోట్లు ఇండియన్స్ చూడగా వచ్చినవే. 800 కోట్లు ఇండియా వ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్ లో కలిపి వసూలైన మొత్తం. 200 కోట్లు ఓవర్సీస్ లో ఉన్న ఇండియన్స్ చూడగా వసూలైన మొత్తం. ఇంకా వస్తున్నాయి వసూళ్లు. అంటే ఇప్పటి వరకు మార్కెట్ పొటెన్షియల్ ని సరిగ్గా అంచనా వేయకుండానే సినిమా బిజినెస్ చేస్తున్నారు. ఇక ఆ లెక్కలు మారతాయి. కేవలం ఇండియా మొత్తం ఏకమై ఒక సినిమాకి సపోర్ట్ చేస్తేనే 1500 కోట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మన సినిమాలతో ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆకర్షించటం మొదలు పెడితే మరో హాలీవుడ్ ఇండియాలో కూడా ఏర్పడుతుంది. అతిగా ఆలోచించటం కాదు, సంకల్పంతో ముందడిగేస్తే అద్భుతాలు సాధ్యమే అని సాక్ష్యం చెప్తుంది బాహుబలి. ఆలోచించే విధానంలోనూ ప్రయత్నం చేయటంలోనే తేడా. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యమైనా తల వంచి తీరాల్సిందే. నిజంగా అద్భుతమైన క్షణాలివి. నేను ముందు నుంచి చెప్తున్నాను, బాహుబలి ఓ చరిత్ర, ఆ చరిత్రకి సాక్షులం మనందరం అని. నిజంగా ఎంత గొప్ప ఆలోచించుకోండి. ఇలాంటి ఘన చరిత్రకి మనం ప్రత్యక్ష సాక్షులం. ఆ చరిత్రలో భాగం మనం. వండర్ఫుల్ మెమరీ పదిలంగా దాచుకోండి, ముందు తరాలకి ఘనంగా చెప్పుకుందాం. తొలి 1000 కోట్ల సినిమాని భారతదేశానికి అందించిన బాహుబలి టీమ్ కి జయహో. ఆ అద్భుతానికి మూలమైన దర్శక ధీర రాజమౌళి సాహో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.